సర్ఫేస్ కెమిస్ట్రీలో 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి. సర్ఫేస్ కెమిస్ట్రీ జనరల్గా పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 4 మార్క్స్ క్వశ్చనే ఎక్కువగా ఇస్తారు. 2 మార్క్స్ క్వశ్చన్ రాకపోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ వచ్చినట్లయితే ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, కానీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్లో మాత్రం 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా వస్తాయి. సో ఆ సర్ఫేస్ కెమిస్ట్రీలో 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుంటే, ఫస్ట్ వన్, distinguish between adsorption and absorption, give an example of each. So give the difference between adsorption and absorption, give an example of each. Second question, what is a desorption? What is a desorption? Next, third one వచ్చేసి what is a sorption? Desorption and sorption. Desorption's definition, అలానే what is a sorption? Why is adsorption always exothermic in nature? Why is adsorption is always exothermic in nature? మరి ఇక్కడ వరకు వచ్చిన వాటిలో సెకండ్ థర్డ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిసార్ప్షన్ అండ్ వాట్ ఈస్ ద సాప్షన్ అంటే ఇంతవరకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో అయితే రాలేదులే, కానీ ఇన్ కేస్ ఒకవేళ వచ్చేటట్లయితే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, గివ్ ద సైన్స్ ఆఫ్ డెల్టా హెచ్ అండ్ డెల్టా ఎస్ వెన్ అమోనియా గ్యాస్ గెట్స్ అబ్జార్బ్డ్ ఆన్ చార్కోల్. అంటే అబ్జార్ప్షన్ అక్కడ ఎవరైనా ఇవ్వచ్చు, అబ్జార్బెంట్ ఎవరైనా ఇవ్వచ్చు, అబ్జార్బేట్ ఎవరైనా ఇవ్వచ్చు. బట్ అబ్జార్ప్షన్ ఫినామినానికి డెల్టా హెచ్ వాల్యూ ఏముంటుంది, డెల్టా ఎస్ వాల్యూ ఏముంటుంది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6లో, ఎమాంగ్ సల్ఫర్ డయాక్సైడ్ హైడ్రోజన్ which will be absorbed more readily on the surface of charcoal, why? So SO2 and H2లో which is the more absorbed on the surface of charcoal readily అంటే ఫాస్ట్గా ఎవరు అబ్జార్బ్ అవుతారో, ఎందుకు అబ్జార్బ్ అవుతారో రీజన్ రాయాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7లో, ఈజీలీ లిక్విఫబుల్ గ్యాసెస్ ఆర్ రెడీలీ అబ్జార్బ్డ్ ఆన్ సాలిడ్స్, వై? సాలిడ్ సర్ఫేస్ పైన ఈజీలీ లిక్విఫబుల్ గ్యాసెస్ ఎవరు ఎక్కువగా అబ్జార్బ్ అవుతారు అనేది అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఈస్ అన్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్? రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఫ్రాయిన్లిష్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ అండ్ ఇట్స్ గ్రాఫ్. అంటే అబ్జార్ప్షన్ ఐసోథర్మ్, ఫ్రాయిన్లిష్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్స్, లాంగ్మ్యూర్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్స్ అని రెండు ఉన్నాయి మనకి. ఎక్కువగా ఫ్రాయిన్లిష్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ మీద గ్రాఫ్ మీద ఇస్తారు మనకి. నెక్స్ట్, గివ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రూ సొల్యూషన్ అండ్ కొల్లాయిడల్ సొల్యూషన్. ట్రూ సొల్యూషన్ అండ్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఆ రెండుకు డెఫినేషన్స్ రాస్తే సరిపోతుంది. డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ సొల్యూషన్ అండ్ కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే వాట్ ఈస్ ద ట్రూ సొల్యూషన్, వాట్ ఈస్ కొల్లాయిడల్ సొల్యూషన్ అని రాస్తే చాలు. నేమ్ ద డిస్పర్షన్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం ఇన్ ఫాగ్, మిల్క్ అండ్ స్మోక్. అంటే ఫాగ్, మిల్క్ అండ్ స్మోక్లో డిస్పర్షన్ ఫేజ్ ఎవరు, డిస్పర్షన్ మీడియం ఎవరు ఇండికేట్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ వై లయోఫిలిక్ కొల్లాయిడ్స్ ఆర్ స్టేబుల్ దెన్ లయోఫోబిక్ కొల్లాయిడ్స్. లియోఫిలిక్ అని కూడా అనొచ్చు. లియోఫిలిక్ కొల్లాయిడ్స్ అండ్ లియోఫోబిక్ కొల్లాయిడ్స్లో విచ్ ఈజ్ మోర్ స్టేబుల్ అండ్ వై అని ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, గివ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మల్టీమాలిక్యులర్ అండ్ మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్. మల్టీమాలిక్యులర్ కొల్లాయిడ్స్ అండ్ మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అడగవచ్చు. సో డిఫరెన్సెస్ బిట్వీన్ మల్టీమాలిక్యులర్ కొల్లాయిడ్స్ అండ్ మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్. అండ్ లాస్ట్ వన్, వాట్ ఆర్ మిసైల్స్, గివ్ అన్ ఎగ్జాంపుల్. వీటన్నింటిలో ఇక్కడ రాసిన 13 క్వశ్చన్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే 13th క్వశ్చనే. వాట్ ఆర్ మిసైల్స్, గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్సే. మనకి హాఫ్ ఇయర్లీ పరంగా 2 మార్క్స్లో ఇంపార్టెంట్, పబ్లిక్ ఎగ్జామినేషన్ పరంగా 2 మార్క్స్లో ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్ నెంబర్ 2, 3, 8, 9, 10, 13 తీసుకుందాము. ఇవి ఇంకా ఉన్నాయి మనకి క్వశ్చన్స్ సర్ఫేస్ కెమిస్ట్రీలో 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 2 మార్క్స్ సర్ఫేస్ కెమిస్ట్రీలో ఫర్దర్ క్వశ్చన్స్ ఇంకా ఏమున్నాయంటే, క్వశ్చన్ నెంబర్ 14, వాట్ ఈస్ అ క్రిటికల్ మిసైల్ కాన్సన్ట్రేషన్ అండ్ క్రాఫ్ట్ టెంపరేచర్. వాట్ ఈస్ సిఎంసి, క్రిటికల్ మిసైల్ కాన్సన్ట్రేషన్ అండ్ క్రాఫ్ట్ టెంపరేచర్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పెప్టైజేషన్, వాట్ ఈస్ పెప్టైజేషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కొల్లోడియన్ సొల్యూషన్, వాట్ ఈస్ కొల్లోడియన్ సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 17, వాట్ ఈస్ ద టిండాల్ ఎఫెక్ట్, what is Tyndall effect.
క్వశ్చన్ నెంబర్ 18, వాట్ ఈస్ ద బ్రౌనియన్ మూమెంట్? టిండాల్ ఎఫెక్ట్, బ్రౌనియన్ మూమెంట్ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద టిండాల్ ఎఫెక్ట్ అండ్ వాట్ ఈస్ ద బ్రౌనియన్ మూమెంట్ రెండు కూడా బాగా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 19, వాట్ ఈస్ ఎలక్ట్రోకైనటిక్ పొటెన్షియల్ ఆర్ జెటా పొటెన్షియల్? క్వశ్చన్ నెంబర్ 20, వాట్ ఈస్ ఎలక్ట్రోఫోర్సిస్, ఎలక్ట్రో ఆస్మాసిస్ అండ్ కోయాగ్యులేషన్? అంటే 3 డిఫరెంట్ క్వశ్చన్స్: ఎలక్ట్రోఫోర్సిస్, ఎలక్ట్రో ఆస్మాసిస్ అండ్ కోయాగ్యులేషన్. డిఫైన్ ఫ్లక్యులేషన్ వాల్యూ. క్వశ్చన్ నెంబర్ 22, స్టేట్ హార్డీ షూల్స్ లా. కొంచెం ఇంపార్టెంట్ ఇది కూడా, హార్డీ షూస్ లా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, వాట్ ఈస్ అ ప్రొటెక్టివ్ కొలాయిడ్? వాట్ ఈస్ ప్రొటెక్టివ్ కొలాయిడ్? క్వశ్చన్ నెంబర్ 24, డిఫైన్ గోల్డ్ నెంబర్. డిఫైన్ గోల్డ్ నెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సర్ఫేస్ కెమిస్ట్రీలో 2 మార్క్స్ పరంగా అడగగలిగినటువంటి క్వశ్చన్స్ తీసుకుంటే మీకు వాట్ ఈస్ ద మిసెల్, గివ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్జార్ప్షన్ అండ్ అబ్జార్ప్షన్, వాట్ ఈస్ ద టిండాల్ ఎఫెక్ట్, వాట్ ఈస్ ద బ్రౌనియన్ మూమెంట్, డిఫైన్ గోల్డ్ నెంబర్. ఈ క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్. 24 క్వశ్చన్స్ వచ్చినాయి కదా 2 మార్క్స్ క్వశ్చన్స్ అని భయపడాల్సిన అవసరం ఏం లేదు. 60 out of 60 మనకు రావాలి అంటే పబ్లిక్ అయినా సరే చదవాల్సిందే మ్యాక్సిమం క్వశ్చన్స్. బట్ ఇక్కడ మాత్రం ప్రస్తుతం ఆ టిక్ చేసిన క్వశ్చన్స్ చదవండి. వాట్ ఈస్ ద మిసెల్, వాట్ ఈస్ ద టిండాల్ ఎఫెక్ట్, వాట్ ఈస్ బ్రౌనియన్ మూమెంట్, డిఫైన్ గోల్డ్ నెంబర్. ఎక్కువగా సర్ఫేస్ కెమిస్ట్రీ పరంగా మనకి 2 మార్క్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇవి. సర్ఫేస్ కెమిస్ట్రీలో 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి హాఫ్ ఇయర్లీ అండ్ ఫైనల్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జార్ప్షన్? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ అంటే ఫిజిజార్ప్షన్ అండ్ కెమిజార్ప్షన్. దాన్నే ఫిజికల్ అబ్జార్ప్షన్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్ అని కూడా అంటాం. గివ్ ఎనీ 4 డిఫరెన్సెస్ బిట్వీన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దీస్ టైప్స్. అంటే క్వశ్చన్ ఇలా అయినా అడగొచ్చు, లేదా సింపుల్గా గివ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఫిజిజార్ప్షన్ అండ్ కెమిజార్ప్షన్ అని అయినా అడగొచ్చు మనని. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సెకండ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ బై డయాలసిస్ మెథడ్ విత్ ఎ నీట్ డయాగ్రమ్. ఇది కూడా ఒకసారి అడిగారు మన ప్రీవియస్ క్వశ్చన్. సో డిస్క్రైబ్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ బై డయాలసిస్ మెథడ్ విత్ ఎ నీట్ డయాగ్రమ్. అండ్ థర్డ్ వన్, what are liofilic and liophobic salts? Compare the 2 terms in terms of stability and reversibility. సో లియోఫిలిక్ అండ్ లియోఫోబిక్ సాల్ట్స్ స్టేట్మెంట్ రాసుకొని 2 డిఫరెన్సెస్ రాసుకొని కంపేర్ ద 2 టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ రివర్సిబిలిటీ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. సో ఈ ఫస్ట్ 3 క్వశ్చన్సే మనకి 4 మార్క్స్ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా ఏమన్నా ఒకవేళ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నవి, డిస్క్రైబ్ బ్రెడిక్స్ ఆర్క్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. సో ఈ క్వశ్చన్స్ సర్ఫేస్ కెమిస్ట్రీ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి ఇప్పుడు పరంగా అయినా లేదా ఫైనల్ ఎగ్జామ్స్కైనా అవే క్వశ్చన్స్. బాగా ఇంపార్టెంట్ అంటే గివ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అబ్జార్ప్షన్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్ ఒకటి, టిండాల్ ఎఫెక్ట్, బ్రౌనియన్ మూమెంట్, గోల్డ్ నెంబర్. ఇవి బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సర్ఫేస్ కెమిస్ట్రీలో.